హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అత్తమ్మ చేతి వంట. అత్తమ్మ చేతి వంటలో ఈరోజు మనము పచ్చి బఠానాలతో పరాఠా ఎలా చేయాలో చూడబోతున్నాం ఫ్రెండ్స్. సరేనా? మరి పచ్చి బఠానాలు పరాఠా ఎలా చేయాలి, ఏమేం కావాలి, ఎంతెంత క్వాంటిటీ కావాలి అని చూసేద్దామా ఫ్రెండ్స్. సరేనా? ఓకే, చూడండి. మరి ఇవి పచ్చి బఠానాలు చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ పరాఠాలో. ఇప్పుడు ఆ బఠానాలు కడిగి మంచిగా బాయిల్ చేసి పెట్టాలి. బాయిల్ అంటే ఫ్రెండ్స్ ఉడకపెట్టాలంటే నీళ్లు లేకుండా ఆవిరికి ఉడకపెట్టానన్నమాట. అందుకని అంత మెత్తగా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, చాలా బాగున్నాయి. ఇప్పుడు ఇంకా దాంతో మెత్తగా చేసేస్తే చాలా చాలా బాగొస్తాయి. సరేనా? నేనైతే ఆల్రెడీ గోధుమ పిండి కలిపి పెట్టేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు దాంట్లో ఏం మసాలా వేయాలో చూసేద్దామా ఫ్రెండ్స్. చూడండి, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, జీలకర్ర, మిరియాలు ఫ్రెండ్స్. కొంచెం అయితే చాలు, కొంచెం అర ఇంచు ముక్క కూడా లేదు, కొంచెం ముక్క చాలు ఫ్రెండ్స్. అల్లము వెల్లుల్లి, 4 పచ్చిమిర్చి, కొంచెం మిరియాలు అన్నమాట, అర స్పూను జీలకర్ర. ఇది మసాలా ఫ్రెండ్స్. అది మిక్సీకి పట్టాలన్నమాట. అవి పచ్చి బఠానాల్లో వేసేసి కలిపి పరాఠా చేసేద్దాం ఫ్రెండ్స్. సరేనా? ఓకే, మరి చేద్దామా? చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చేసిందో. మరి పచ్చి బఠానీలు బాగా మెత్తగా చేసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు దాంట్లో నేను చూపించాను కదా మసాలా, అది కూడా మిక్సీకి పట్టి వేసేసాను ఫ్రెండ్స్. వేసి మంచిగా కలిపి పెట్టేశాను ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు పరాఠాలు వేసి చేసేసేదును. కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్, తగినంత వేసుకుందాం. మరి కొంచెం చాలు ఫ్రెండ్స్. నేను పిండిలో కూడా కొంచెం వేసాను, ఎందుకంటే ఇప్పుడు బఠానాల మసాలాలో ఉంటుంది కదా సాల్ట్, కాబట్టి కొంచెం వేసాను ఫ్రెండ్స్ నేను పిండిలో కూడాను. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసి మంచిగా కలిపేస్తే బాగా కలిసిపోద్ది కదా. ఇప్పుడు పరాఠా చేసేద్దాం ఫ్రెండ్స్. సరేనా? ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మసాలా కలిపి పెట్టేశాను, బాగా వచ్చేసింది. ఇప్పుడు పిండి కలిపేశాను కదా పరాఠాకి. ఇప్పుడు చిన్న చిన్న ఉండలు చేసి ముందు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చేతులకి అతుక్కోకుండా ఉంటుంది కాబట్టి నేను ముందరే అలా చేసి పెట్టేస్తానన్నమాట. కొంచెం పిండి తడిపడిగా కొంచెం పిండి వేస్తే చాలు ఫ్రెండ్స్. కొంచెం రుద్దేసి కొంచెం పెద్దదైన తర్వాత దాంట్లో మసాలా పెట్టాలి ఫ్రెండ్స్. మరి చిన్నగా ఉన్నప్పుడు పెడితే మసాలాగా పరాఠా రాదు ఫ్రెండ్స్. కాబట్టి నేనైతే అలా రుద్దానన్నమాట. ఇప్పుడు ఆ పరాఠాలో మసాలా పెట్టేద్దాము. మరి చూడండి, కొంచెం చాలు ఫ్రెండ్స్, మరిగింత ఏం పట్టదు. బఠానీలు ఎంత మెత్తగా చేసినా కచ్చా పచ్చాగా ఉంటుంది కాబట్టి చూడండి, అలా పెట్టేసి తర్వాత ఇంకా రెడీ చేసేసేది ఫ్రెండ్స్. అలా అన్నమాట. ఇంకొంచెం మళ్ళీ పౌడర్ కొంచెం చాలు ఫ్రెండ్స్. పొడి వేసుకున్నట్టుకి గోధుమ పిండి కొంచెం వేసుకొని ఇంకా రుద్దేసేదే ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. మరి చూసారా? అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ. మరి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, పిల్లలు బాగా తింటారు, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి చేత్తోనే ఎలా వచ్చేసిందో. ఇంకొంచెం రుద్దేస్తే చాలు ఫ్రెండ్స్. తర్వాత ఇంకా వేడి చేసేసేదేను. అంతే ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగా వస్తుందో. మరి చాలు ఫ్రెండ్స్, అంత చాలన్నమాట. ఇంకా పెద్దది కూడా ఏం పడలేదు. సరేనా? ఇంకా చూడండి ఎంత బాగా వచ్చిందో. మరి ఇంకా స్టవ్ వెలిగించేసి తవా పెట్టేద్దామా ఫ్రెండ్స్. అయిపోయింది. మరి చూడండి ఫ్రెండ్స్, స్టవ్ వెలిగించేసి తవా పెట్టేసాము. చూడండి పరాఠా వేసేసాను. అంతే ఫ్రెండ్స్. కాకపోతే కొంచెం సిమ్ములో పరాఠా చేసుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే వేడిగా అయితే మరి హైలో పెట్టేస్తే స్టవ్ కాలిపోద్ది ఫ్రెండ్స్. చూడండి సిమ్ములో కాబట్టి ఎంత బాగా రెడీ అయిపోయిందో పరాఠా. కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్టే వేయకుండా తిప్పేసి కొంచెం సెగ తగిలిన తర్వాత పరాఠా కొంచెం నూనె వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. బాగా ఉబ్బద్ది పరాఠా కూడాను. చూడండి ఇప్పుడు ఎంత బాగా వచ్చేసిందో, కాలిందో. మరి అలా కాల్చుకోవాలి, సిమ్ములోనే చేసుకోవాలి ఫ్రెండ్స్ పరాఠా ఎప్పుడు. ఎందుకంటే కాలిపోతే లోపల ఉడకదు ఫ్రెండ్స్.
అందుకని నేనైతే మరి సిమ్ములోనే చేస్తాను ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా ఉబ్బుతుందో మరి పరాఠా. అంతే ఫ్రెండ్స్, చాలా చాలా ఈజీ, మరి చేసుకోవచ్చు మనం ఇంట్లో హాయిగాను. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. పచ్చి బఠానీలు చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి. ఓకే, అంతే ఫ్రెండ్స్, ఇంకా అవన్నీ అలాగే చేసుకునేదే ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చేసాయో మటర్ చపాతీలు. చాలా చాలా బాగున్నాయి. దాంట్లోకి మేమైతే చింతపండు పచ్చడి చేసుకున్నాము. చింతపండు అంటే పప్పులు ఏం లేకుండా ఫ్రెండ్స్, జీలకర్ర, మెంతులు, ధనియాలు, చింతపండు, ఎండుమిర్చి అన్నమాట. అవి ఏంచి చట్నీ చేశాను. చాలా చాలా బాగుంటుంది మటర్ చపాతీలోకి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో మరి. చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి ఇలా అన్నమాట. చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మీకు కానీ ఈ మటర్ చపాతీలు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సరేనా? ఓకే ఫ్రెండ్స్.